అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్. ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుని ఒకసారి కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఎంత బాగుందో. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు, మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. సో కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ చెక్ చేసుకోండి ఏ విధంగా ఉందో. బ్రాండ్ న్యూ బిల్డింగ్ ఇది, చాలా అందంగా ఉంది. ముందుగా ర్యాంపు వెళ్ళే ముందు చెట్లు పెట్టుకోవడానికి ఈ విధంగా ఇచ్చారు. ఇది దాదాపుగా 5-6 ఫీట్లు ఉందండి. 40 ఫీట్ల రోడ్డు కాబట్టి పెద్దగా ఇచ్చారు. ర్యాంప్ వర్క్ జరుగుతుంది, గ్రానైటే వస్తుంది. ఇది పార్కింగ్, ఎంటైర్ పార్కింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. మెయిన్ డోరు, నార్త్ డోరు. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా, సఫిషియెంట్గానే ఉంది. ఇది కూడా ఇటువైపు మనకి బోర్ వస్తుంది, ఇక్కడ వైపు మనకి సంప్ వస్తుంది. సెట్ బ్యాక్ ఏరియా ఇది ఎంట్రన్స్. ఈ డోర్ వచ్చేసి మేడ్ యాక్సెస్ కోసం అండి. సో కిచెన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మేడ్ ఏమన్నా కావాలంటే మేడ్ యాక్సెస్ కోసం. ఇంటి ముందు కూడా మనకి ప్లాట్ ఇల్లే ఉంది, వీధి పోట్లు ఏమీ లేవు. సింహద్వారం వచ్చేసి మనకి టేక్తో వస్తుంది. ఇది ఈస్ట్ అన్నమాట. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. లైట్స్ ఇంకా ఫిక్స్ చేయండి, లైట్స్ వస్తాయి. సో ఇక్కడ వైపు వచ్చి కొంచెం ఇటువైపు వస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు వస్తే కిచెన్, వైడ్ కిచెన్, ఓపెన్ కిచెన్. సో చూసుకుని కిచెన్ యొక్క టాప్ కానీ బాటమ్ కానివ్వండి, ఇవన్నీ షెల్ఫ్లు. ఇటువైపు మనకి నార్త్ డోర్ ఉంది. ఇది మేడ్ యాక్సెస్ కోసం అనమాట. మరొకసారి హాల్. సో కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చాలా స్పేషియస్ బిల్డింగ్, మీకు ఎయిరీ ఫీల్ అనేది కలుగుతుంది డెఫినెట్లీ. బెడ్రూమ్ నెంబర్ 1 అండి. ఇది ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇటువైపు వస్తే అటాచ్ వాష్. టైల్ యొక్క హైట్ గమనించండి, ఎక్కడ దాకా ఉంది. టైల్ యొక్క ప్యాటర్న్స్ కానీ నీట్గా ఉంది, చాలా సటిల్గా. వెరీ వైడ్ విండో, పెద్ద విండో, గాలి బాగా వస్తుంది. మరొకసారి హాల్ అనమాట. గ్రానైట్ స్టెప్స్, ల్యాండింగ్ చాలా బాగుంది. మీకు ఎక్కుతున్నా సరే ఈజీగా ఉంది. ల్యాండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇది పైన ఫ్యామిలీ ఏరియా. ఒక సోఫా సెట్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండి. అక్కడ మనకి పూజ గది వస్తుంది. మీరు పూజ చేసుకున్న, ఏదైనా వ్రతం చేసుకున్న సఫిషియెంట్గా ఒక 10-15 మంది ఈజీగానే కూర్చోవచ్చు. పూజ గది. సో మనకి ఈస్ట్ సైడ్ యాక్సెస్ ఉంది, అది వెంటిలేషన్. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఎంత వెంటిలేషన్ ఉంది చూడండి ఒకసారి. ఫ్లోరు, ఫాల్ సీలింగ్. సో ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వచ్చాను. షెల్ఫ్లు, అటాచ్ వాష్రూమ్. సో టైల్ యొక్క హైట్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఫ్రంట్ బాల్కనీ ఇది. ఫైనల్గా బెడ్రూమ్ నెంబర్ 3. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇక్కడ మనకి అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అబ్బా మంచి పొడవుగా ఉంది, చివరి దాకా ఉంది. ఈ టైల్స్ కూడా మధ్యలో మనకి గ్యాప్స్ ఇచ్చి స్పేసింగ్ ఇచ్చారనమాట. స్పేసర్స్ పెట్టి ఫిల్ చేశారు కాబట్టి మీకు లీకేజెస్ అయితే ఉండవు. నీట్గా ఉంది. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది వచ్చేసి హెచ్ఎండిఏ ప్రాపర్టీ. హెచ్ఎండిఏ ప్రాపర్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లోన్స్ బాగా వస్తాయి, డాక్యుమెంటేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట. ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ద్వారం అండి. సో మీకు ఈస్ట్ ఫేసింగే కావాలి అనుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్. 150 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 150 గజాలు.
24x56 డైమెన్షన్, 24x56 డైమెన్షన్. టోటల్ బిల్డింగ్ చూసుకుంటే మీకు 2500 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది, 2500 ఎస్ఎఫ్టీ. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్, 40 ఫీట్ల రోడ్డు చాలా మంచి అడ్వాంటేజ్. పెద్ద పెద్ద కార్, మీ కార్ ఎంత సైజు ఉన్నా సరే ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు, ఇంటి ముందు చెట్లు పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా మీకు 40 ఫీట్ల రోడ్డు ఉంటే హెల్ప్ అవుతుంది అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1,12,00,000 రూపీస్ ఓన్లీ, 1,12,00,000 రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి కుందనపల్లి నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్. కుందనపల్లి అనేది మనకి ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత మనకి కుందనపల్లి వస్తుంది. ఈసీఎల్ నుండి చూసుకుంటే అరౌండ్ మీకు 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 2-3 కిలోమీటర్స్ సిటీ లోపలికే ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.